హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వరలక్ష్మి. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీక్ పూజ చాలా బాగా జరిగింది. 3 వీక్స్తో పోలిస్తే ఈ వీక్ అయితే పూజ చాలా బాగా జరిగింది అనిపించింది నాకైతే. ఎందుకంటే 3 వీక్స్ పూజ అయితే చాలా హడావిడిగా చేసుకున్నాను. ఫాస్ట్గా తొందరగా చేసుకునేదాన్ని. అంటే ఆ పూజ చేసి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి, అందుకని చాలా ఫాస్ట్గా చేసుకునేదాన్ని. లీవ్ లేదు, నాకు లీవ్ దొరకలేదు. అందుకని పర్మిషన్స్ 1 అవర్ అడిగేదాన్ని. 1 అవర్లో ఇవన్నీ తొందరగా చేసుకొని 10:15కి 10:30కి అలా వెళ్ళేదాన్ని. తొందరగా చేసుకునేదాన్ని. అంటే ఈ శ్లోకాలు అవి ఏమీ చదివేదాన్ని కాదు, అంత టైం లేక నార్మల్గానే దీపం ధూపం నైవేద్యం సమర్పించేదాన్ని అంతే. కానీ ఈ వీక్ మాత్రం నేను పర్మిషన్ అడిగాను. ఒక హాఫ్ డే లీవ్ అడిగాను. అందుకని నాకు చాలా టైం ఉంది. అందుకే చాలా ప్రశాంతంగా నిమ్మలంగా అన్నీ పెట్టుకొని మెల్లిగా చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఈ వీక్ పూజ బాగా జరిగింది. అలాగే ఒక్కొక్కరికి అన్నీ కుదిరిపోతూ ఉంటాయి కదా, అలానే స్వామివారికి ఈ వీక్ ఏం కుదిరిందంటే, యాజ్ యూజువల్గా నేను తులసిమాల వేస్తాను ప్రతి వీక్. ఫస్ట్ వీక్ వేయలేదు, ఆ నెక్స్ట్ నుంచి వేస్తాను. అంటే నేను ఈ మాల కట్టడానికి కూడా నాకు టైం ఉండదు. ఇంటి దగ్గర వాళ్ళ చేత కట్టించుకొని స్వామివారికి వేసుకునేదాన్ని. కానీ సడన్గా మా అత్తయ్య తెల్ల పూల మాల ఒకటి, నందివర్ధనం పూలు ఉంటాయి కదా, ఆ పూల మాల ఒకటి తీసుకొచ్చి కట్టి ఇచ్చిందనమాట. ఇది ఆ చిన్న స్వామివారికి వెయ్యు అని. వేస్తే ఆయన్ని చూస్తుంటే ఎంత బాగా కనిపిస్తున్నారో, చాలా ముద్దుగా కనిపించారు. ఇంకా దీపాలన్నీ వెలిగించినాక ఆ దీపం వెలుగులు ఆయన చూస్తుంటే ఇంకా బాగా కనిపించారు. అందుకని నాకు ఈ వీక్ పోస్ట్ చాలా బాగా నచ్చింది. ఇంకా మా అత్తయ్య కూడా నాకు హెల్ప్ చేశారనమాట. ఈ 3 వీక్స్ నేనే ఫాస్ట్గా పిల్లలకి స్కూల్కి పంపించి వాళ్ళకి లంచ్ బాక్స్లు అన్నీ కట్టి వాళ్ళని పంపించి అప్పుడు నేను పూజ చేయడం స్టార్ట్ చేసేదాన్ని. ఒక్కదాన్నే హడావిడిగా ఉండేది, చాలా టెన్షన్గా ఉండేది. 1 అవర్ పర్మిషన్ అయిపోతే అక్కడ ఏమంటారో అనే టెన్షన్ ఒక పక్క ఉండేది. అలానే ఫాస్ట్గా చేసేదాన్ని. కానీ ఈ వీక్ మా అత్తయ్య నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. ఇంకా తొందరగా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. అలానే ఈ పూజ ఫస్ట్ వీక్ చేసినప్పుడు ఆ వీడియో నేను పోస్ట్ చేశాను. పోస్ట్ చేస్తే ఆ వీడియో కింద కామెంట్స్ ఎన్ని వచ్చాయంటే, నన్ను కొన్ని డౌట్స్ అడిగారబ్బా. అంటే ఆ డౌట్స్కి నేను వీడియో చేశాను, అది కాదు. ఆ డౌట్స్ కాకుండా వేరే అడిగారు. ఏంటంటే, పూజ చేసినప్పుడు అలా జుట్టు వదిలేసుకోకూడదు, జడ వేసుకోవాలి అని చెప్పారు. ఎప్పుడైనా సరే మనం నేను ముందు నుంచి కూడా ఏ పూజలు చేసినా, వ్రతాలు చేసినా, చిన్నప్పటి నుంచి ఏం పండగలైనా సరే నార్మల్గా ఎవరమైనా హెడ్ బాత్ చేసేసి నార్మల్గా ఒక క్లిప్ పెట్టేసుకుంటాం సింపుల్గా. ఎందుకంటే తొందరగా అది డ్రై అయిపోతుంది కదా, హెయిర్ అంతా డ్రై అయినాక అప్పుడు మనం జడ వేసుకుంటాం. టైం ఉంటే మన దగ్గర పండగ పనులన్నీ అయిపోతే టైం ఉంటే జడ వేసుకుంటాం, లేదంటే అలా క్లిప్ పెట్టి వదిలేస్తాం కదా. అలానే ఇప్పుడు కూడా అదే అలవాటు, ముందు నుంచి అదే అలవాటు వల్ల అలానే నేను హెడ్ బాత్ చేసి వచ్చి నార్మల్గా ఒక క్లిప్ పెట్టుకొని అందులో నాకు టైం అయిపోతుంది. జడ వేసుకోవడానికి కూడా నాకు టైం లేదు. నేను ఆఫీస్కి కూడా అలానే వెళ్ళిపోయాను ఆ రోజు. అలానే నేను క్లిప్ పెట్టేసుకొని అలా పూజ చేసేస్తుంటే ఆ వీడియో కింద కామెంట్, జడ వేసుకోవాలి, కొంచెమైనా అల్లి వేసుకోవాలి, అలా వదిలేయకూడదు అని. ఏంటో మరి మనకి ఫస్ట్ నుంచి అలవాటైనవి కొత్తగా మనం మార్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అలానే ఆ నెక్స్ట్ వీక్ నుంచి అలా చెప్పారు కదా అని నేను నెక్స్ట్ వీక్ నుంచి నేను జడ వేసుకొని పూజ చేశాను. ఇంకా ఏమడిగారంటే, దీపం పెడుతున్నప్పుడు అగ్గిపుల్లతో దీపం అలా వెలిగించకూడదు, ఏకహారతితో వెలిగించాలి, లేదంటే ఒక అగరబత్తితో అయినా వెలిగించాలి అని. అంటే ఇది ఫస్ట్ నుంచి మనకు అలవాటైనవి కొన్ని మార్చుకోలేమేంటో. చిన్నప్పటి నుంచి చూస్తూ మన పేరెంట్స్ని చూస్తూ పెరిగిన వాళ్ళం కదా, వాళ్ళు ఏం చేస్తే మనం కూడా అలానే చేస్తాము. అలాగే నాకు అలానే చూసి అలానే చేసి అలవాటయ్యి నేను కూడా దీపం అగ్గిపుల్లతోనే వెలిగించాను ఫస్ట్ వీక్. దీపం అలా వెలిగించకూడదు అని చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు, అలా చేయకూడదు అని. ఓకేలే, నెక్స్ట్ వీక్ నుంచి నేను అలానే చేస్తాను అనేసి వాళ్ళకి రిప్లై ఇచ్చాను. నెక్స్ట్ వీక్ నుంచి అలానే చేస్తున్నాను. కానీ ఒక్కొక్కసారి ఫాస్ట్గా ఫ్లోలో వెళ్ళిపోతుంది, అగ్గిపెట్టి దగ్గరికి వెళ్ళిపోతుంది చెయ్యి మొత్తం. మళ్ళీ వెంటనే టక్కుమని నాకు కామెంట్ పెట్టారు కదా ఆ రోజు నాకు అగ్గిపుల్లతో వెలిగించకూడదు అని.
అని అన్నారు. కానీ ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, కొన్ని కొన్ని అలా చేస్తారు. కాకపోతే పెద్ద పెద్ద మిస్టేక్స్ చేయకుండా తెలిసిన విధానంతో, తెలుసుకొని కొన్ని విధానంతో నియమాలు పాటిస్తూ పూజ చేస్తే సరిపోతుంది అనేది నా ఉద్దేశం. ఎవరి ఇష్టం వాళ్ళదిలే. అలానే ఇంకేం అడిగారంటే నన్ను, ప్రమిదలు ఉన్నాయి కదా, పిండి దీపాల కింద తమలపాకులు పెట్టాలి అని. అంటే నేను ఫస్ట్ వీక్ పెట్టలేదు. ఎందుకు అంటే నేను లాస్ట్ ఇయర్ పూజ చేసినప్పుడు దీపం ప్రమిదల కింద తమలపాకులు పెట్టలేదన్నమాట. అందుకు నేను ఆ విధంగా చేసినట్టు ఇప్పుడు అలా చేసేస్తున్నాను. అయితే దానికి కామెంట్స్ పెట్టారు, తమలపాకులు పెట్టాలి, పెట్టి చేయండి అని. ఇంకా ఇలా చాలా అడిగారు నన్ను. ఓకే, ఎంతమంది నాకు ఎన్ని నేర్పిస్తున్నారో అనిపించింది. ఫస్ట్ వీడియోకి చాలా వ్యూస్ వచ్చినాయి అనమాట. ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అన్ని వ్యూస్ అంతమంది చూసినందుకు, ప్లస్ నాకు కొన్ని డౌట్స్ అడిగారు, మళ్ళీ నాకు కూడా నేర్పించారనమాట, ఇలా చేయకూడదు అలా చేయండి అని. బాగా అనిపించింది. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి అనిపించింది. అయితే ఈ వీక్ పూజ ఇంకా బాగా జరిగింది అని ఎన్నిసార్లు చెప్పాలనిపిస్తుంది ఎందుకో నాకు. ఆ స్వామివారిని చూస్తుంటే అలా అలా చూడాలనిపిస్తుంది నాకు. మా అత్తయ్య లాస్ట్లో ఇంకా భజన చేశారు, పాటలు కూడా పాడుతున్నారు. ఆవిడకి వచ్చినవి చాలా పాటలు వచ్చాయి ఆవిడకి. అంటే తిరుపతి సేవకి వెళ్ళారు ఒక 5 times అలాగా. స్వామివారి పాటలు అవన్నీ పాడారు. అంతా కాసేపు మనశ్శాంతిగా ఆయన ముందు కూర్చొని అలా ఉండిపోయాము. ఇదన్నమాట ఈ వీక్ పూజ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.